ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపూర్లో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. తమ ఊరు సమస్యలు పరిష్కరించకుండా కదలనీయమని అడ్డు తగిలారు. స్థానిక సీఐ ముత్యం రమేష్ తన సిబ్బందితో కలిసి నచ్చజెప్పి మంత్రి సీతక్కను వెంకటాపురం ఎంఆర్ఓ ఆఫీసు ప్రజా దర్బార్కు తరలించారు. స్కూల్ బిల్డింగ్ పెచ్చులు ఊడి పిల్లల ప్రాణాలు పోతున్నాయంటున్నారు గ్రామస్తులు. తమ ఊరిలో రోడ్లతో పాటు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపూర్లో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. తమ ఊరు సమస్యలు పరిష్కరించకుండా కదలనీయమని అడ్డు తలిగారు. స్థానిక సీఐ ముత్యం రమేష్ తన సిబ్బందితో కలిసి నచ్చజెప్పి మంత్రి సీతక్కను వెంకటాపురం ఎంఆర్ఓ ఆఫీస్ ప్రజా దర్బార్కు తరలించారు. స్కూల్ బిల్డింగ్ పెచ్చులు ఊడి పిల్లల ప్రాణాలు పోతున్నాయంటున్నారు గ్రామస్తులు. తమ ఊరిలో రోడ్లతో పాటు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపూర్లో మంత్రి సీతక్కకు నిరసన తెగ తగిలింది. తమ ఊరు సమస్యలు పరిష్కరించకుండా కదలనీయమని అడ్డు తలిగారు. స్థానిక సీఐ ముత్యం రమేష్ తన సిబ్బందితో కలిసి నచ్చజెప్పి మంత్రి సీతక్కను వెంకటాపురం ఎంఆర్ఓ ఆఫీస్ ప్రజా దర్బార్కు తరలించారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ చిరంజీవి, ఏదైతే ఈరోజు ములుగు జిల్లాలో కూడా అనేక ప్రోగ్రాంలో సీతక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ నుంచి నేరుగా భద్రాచలం ఐటీడీఏలో అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆ తదుపరి అక్కడికి వెళ్ళి చెర్ల మీదుగా వస్తుండగా వెంకటాపురంలో ప్రజా దర్బారు మధ్యాహ్నం 3 గంటలకు ప్రాంతాల్లో షెడ్యూల్ నిర్ణయించగా కనీసం 8 గంటల వరకు కూడా సీతక్క రాకపోవడంతో అధికారులు కానీ ప్రజలు కానీ చాలా నిరుత్సాహమైన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో వెంకటాపురం మండలంలోని బోదాపూర్ గ్రామంలో రాష్ట్ర మంత్రి సీతక్క అడ్డుకున్న గ్రామ ప్రజలు ప్లస్ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రజలు మా ఊరు పరిస్థితులు స్థితిగతులు చూడాలంటూ ఫస్ట్ మంత్రి సీతక్కకైతే మొరబెట్టుకోవడం జరిగింది. ఆమె అదంతా కుదరదు, నేను అర్జెంట్ నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలనే ప్రయత్నంలో వెళ్తుండగా అక్కడ ఉన్న స్థానికులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మా పైపెచ్చులు అంటే ఏదైతే పిల్లలు చదువుకునే స్కూలు పైపెచ్చులు మొత్తం వర్షాకాలంలో మొత్తం కూలిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో మాకు ఇది ఒకటే స్కూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తక్షణమే మాకు ఈ స్కూల్ శాంక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి సీతక్క మొరబెట్టుకోగా అప్పుడు కూడా నాకు అర్జెంటు పనులు ఉన్నాయి, తర్వాత నేను ఇక్కడ వెంకటాపురంలో ప్రజా దర్బార్లో అటెండ్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి అని చెప్పేసి ఆమె బయలుదేరే క్రమంలో ప్రజలైతే అడ్డుకోవడం జరిగింది. దానికి అక్కడే ఉన్న స్థానిక సిఐ ముత్యం రమేష్ తన సిబ్బందితో కలిసి వారికి గ్రామస్తులకు నచ్చజెప్పి సీతక్క అక్కడి నుంచి వెంకటాపురం తహసీల్దార్ ఆఫీస్ ప్రజా దర్బార్కే తరలించడం జరిగింది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.